హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గత సీజన్స్ని మైమరిపిస్తూ ఈ సీజన్ 9 అయితే ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. అనుక్షణం ఉత్కంఠభరితంగా రణరంగంగా మారుస్తూ బిగ్ బాస్ షోని ఆసక్తిగా మలుస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ముందుగా దివ్యతో మాట్లాడుతూ, నువ్వు పింక్ టీంలో ఉన్నావు కదా దివ్య, మరి సీక్రెట్ టాస్క్లో భాగంగా మీ టీం మెంబర్నే ఎందుకు తీయాలనుకున్నావు, అది కూడా కళ్యాణ్ని ఎందుకు తీసావు, సాయి శ్రీనివాస్ని ఎందుకు తీయాలనుకోవడం లేదు అని అనిపించింది అని ప్రశ్నిస్తే, అది కాదు సార్, కళ్యాణ్ స్ట్రాంగ్ కాబట్టి తీసేశాను, సాయి శ్రీనివాస్కి కొంచెం అవకాశం ఇవ్వాలి, తను ఇంకా గేమ్ ఆడటం స్టార్ట్ చేయలేదనేసే అందుకు ఉంచుకున్నాను టాస్క్లో. అంటే ఓహో, నీ ప్లాన్ ఇది. కళ్యాణ్ గేమ్ బాగా ఆడతాడు కాబట్టి కళ్యాణ్ని తీసేస్తే ఈ వారం కళ్యాణ్ డౌన్ అవుతాడు. సాయి శ్రీనివాస్ని బ్యాకప్ చేసినట్టుగా నువ్వు మళ్ళీ అక్కడ కూడా పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. అదే నీ ప్లాన్. మరి కెప్టెన్సీ టాస్క్ సమయంలో నువ్వు నిన్ను కావాలనే నేను బ్యాకప్ చేశాను, తీయాలంటే తీసేదాన్ని అంటూ అక్కడ కూడా ఆ పాయింట్ను వాడుకున్నావు. మరి మీ గేమ్స్ని వదిలేసేసావు, 3కి 3 టాస్కుల్లో ఓడిపించేశావు. దానికి కారణం నువ్వే. సుమన్ శెట్టితో ఆడితే ఎలాగైనా కూడా గెలవచ్చేమో అని నువ్వు చాలా ఈజీగా కేర్లెస్గా సీక్రెట్ టాస్క్ని పూర్తి చేసి టాస్కులను వదిలేసావు. అదే కళ్యాణ్ కానీ ఉన్నింటే ఖచ్చితంగా మీరు ఒక్క టాస్క్లో అయినా గెలిచేవారు. కానీ అయినా నీకు ఆ బుద్ధి ఎలా వస్తుందిలే, సీక్రెట్ టాస్క్లో గెలిచాము, మేము కంటెండర్ అయితే చాలు, ఇంకా మా టీం వారి గురించి మేమెందుకు ఆలోచించాలి అన్న బుద్ధి అస్సలు బాగాలేదు దివ్య. అయినా కళ్యాణ్, నువ్వు ముందే గెస్ చేసావు కదా దివ్యనే తీసేసింది అని. ఆల్రెడీ నీ దగ్గరే దివ్య ఒప్పేసుకుంది, రెబల్ నేనే, తీసేసింది నేనే అని. కానీ ఆమెతోనే నవ్వుతూ ఎలా మాట్లాడావు. ఒక్క స్టాండ్ తీసుకోవడం చేత కాదు, కేవలం తనూజ రాముపై మాత్రమే గట్టిగా అరుస్తావా, ఇంకెవరిపైనా మాట్లాడలేవా, వేరే వారు ఎవరైనా అంటే భయమా అంటూ కళ్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపించడంతో, అలా భయమని కాదు సార్, టాస్క్ నుంచి తీసేశారు కదా, ఇంకేం మాట్లాడతాంలే అని సైలెంట్ అయిపోయాను అంటే, మాట్లాడాలి కళ్యాణ్, అక్కడే మాట్లాడాలి, అప్పుడే నువ్వు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, నీలో కూడా ఇది ఉందని ఆడియన్స్ గమనిస్తారు. నువ్వు అలా కాకుండా అన్నీ లైట్గా తీసుకుని వదిలేస్తే జనాలు కూడా నిన్ను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది, వదిలేస్తారు అంటూ సరైన ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సాయితో మాట్లాడుతూ, సాయి, నీకెందుకు డబుల్ స్టాండర్డ్, ఒక పేరు చెప్తావు మళ్ళీ ఇంకొక పేరు చెప్తావు, ఒకరికి ఏదో రీజన్ చెప్తావు మరొకరికి ఇంకొక రీజన్ చెప్తావు, ఒక దగ్గర ఒక మాట మరో దగ్గర ఇంకొక మాట, ఈ మాటలన్నీ మానేసి నువ్వు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో సాయి, మొత్తం కన్ఫ్యూజన్ పర్సన్లా ఉన్నావు అంటూ సాయిపై తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేశాడు హోస్ట్ నాగార్జున. ఎందుకంటే సాయి పైన జనాల్లో కూడా అదే అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఒక్క గేమ్ ఆడలేదు, ఒక్క మాట కరెక్ట్గా మాట్లాడటం లేదు, ఒక్క స్టాండ్ కూడా తీసుకోవడం లేదు. ఈ వారంలో సాయి గురించి ఏదైనా పాజిటివిటీ ఉంది అంటే అది కేవలం తనూజ గురించి ఫస్ట్ నుంచి చివరి వరకు స్టాండ్ తీసుకోవడమే, అంతకు మించి సాయి చేసింది ఏమీ లేదు. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. దివ్య కళ్యాణ్లలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేసి లైక్ చేయండి. మరి మీ అభిప్రాయాన్ని కన్ఫామ్గా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.